హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలను చూద్దాం. స్థానిక ఎన్నికలు ఎప్పుడని చెప్పి నేను హైకోర్టు సూటిగా తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అడిగింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఒక డెడ్‌లైన్ పెట్టింది. దాని తర్వాత జివో నంబర్ 9 ఎన్నికల షెడ్యూల్ ఇష్యూ చేయటం, ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ చేయటం, జివో నంబర్ 9 రద్దు చేయటం ఇవన్నీ జరిగినాయి. కానీ ఎక్కడా కూడా హైకోర్టు స్థానిక ఎన్నికలను నిర్వహించొద్దు, ఆపండి అని చెప్పలేదు. స్థానిక ఎన్నికలు నిర్వహించుకోండి, కానీ జీవో నెంబర్ 9 ప్రకారం కాదు, పాత రిజర్వేషన్ల పద్ధతిలో మీరు అమలు చేసుకోవచ్చు. లేదు 50% రిజర్వేషన్లు ఆ మినహాయింపు దాటకుండా ఎన్నికలు పెట్టుకోవచ్చు అని చెప్పింది. ఆ కోణంలో నిన్న మంచిర్యాల జిల్లాకు సంబంధించి లక్షెట్టిపేట ప్రాంతానికి సంబంధించి ఒక వ్యక్తి పిటిషన్ వేసిండు హైకోర్టులో. స్థానిక ఎన్నికల్లో నోటిఫికేషన్ పైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకు ఉత్తర్వులు జారీ చేసింది ఆపాలి అని, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఎందుకు సర్క్యులర్ ఇష్యూ చేసింది, ఆ సర్క్యులర్ని రద్దు చేయండి అని కోర్టుకు పోయింది. కోర్టు అడిగింది, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు, ఎందుకు ఆపారు అని చెప్పి. జివో నెంబర్ 9 రద్దు అయింది కాబట్టి ఆపినాం. జివో నెంబర్ 9 రద్దు అయితే మీరు ఆల్టర్నేట్గా పాత పద్ధతిలో పెట్టుకోవాలి కదా, ఎప్పుడు పెడతారు అని అడిగి నవంబర్కు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, అటు ఎన్నికల సంఘానికి ఇద్దరికి నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రశ్న, సమాధానం లేని ప్రశ్న. హైకోర్టుకి ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఒకవైపు ఇది జరుగుతుంది, ఇంకొక వైపు బీసీలు బంద్ అంటున్నారు. బీసీ జేఏసీగా ఫామ్ అయ్యి బంద్ చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడు పెడతారు అంటే అసలు రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియని పరిస్థితి, అనివార్యంగా పెట్టాల్సిన పరిస్థితి. ఈ పెట్టాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే కోర్టు నుంచి తప్పించుకోవడానికి చట్టపరంగా మార్గం లేదు. ఒకటే ఉన్న మార్గం, ఉద్యమం నడిచింది అనుకోండి, ఇదే పద్ధతిలో ఉద్యమం నడిచి పెద్ద ఎత్తున ఉండి ఎటైనా మలుపు తిప్పితే తప్ప చట్టప్రకంగా ఇప్పుడు కోర్టు ఇవన్నీ చూద్దాం, బంద్ చేస్తాను కాబట్టి ఎన్నికలు ఆపండి, అదేదో తేలేదాకా ఎన్నికలు నిర్వహించొద్దని చెప్పదు. ఎన్నికలు నిర్వహించుకోండి అని చెప్పింది, నిర్వహించాలనే చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ టైం అంతా వేస్ట్ చేసే బదులు, ఇప్పటిదాకా ఆర్డినెన్స్లని, జీవోలని, బిల్లులని టైం వేస్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. వేస్ట్ చేసి ఇప్పుడు హైకోర్టు పీకెల మీద కత్తి పెట్టి ఎప్పుడు నిర్వహిస్తాం అనే పరిస్థితి దాకా వచ్చింది. ఈ 5-6 నెలలు ఈ టైం వేస్ట్ చేసే బదులు కేంద్ర ప్రభుత్వానికి అడిగి 9th షెడ్యూల్లో పెట్టేయటం, రాజ్యాంగ సవరణ చేయటం చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఇదంతా ఫలితం లేని ప్రయత్నం అంతా చేశారు. ఫలితం రాదని తెలిసిన పని చేసి, ప్రయత్నం చేసి, టైం అంతా వేస్ట్ చేసి, ఇప్పుడు అనివార్యంగా ఏం చేస్తారంటే కోర్టు చెప్పింది కాబట్టి ఎన్నికలు పెట్టాలి. ఎట్లా పెట్టాలి? చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వలేం కాబట్టి పార్టీ పరంగా ఇస్తామంటారు. ఇదే జరిగింది. ఇక దానికోసం అన్నారు, ఇక అతి తొందరలో నాకు తెలిసి నవంబర్లోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అనివార్యం, తప్పదు. ఇక ఒకవైపు బంధులు, ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి, ఇంకొక వైపు ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది ఇట్లుంటే నేడు తెలంగాణ బీసీ బంధు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకి నిరసనగా బీసీ జేఏసీ పిలుపు అని చెప్పి, బీసీ జేఏసీ ఆర్ కృష్ణయ్య గారు దాని చైర్మన్, జాజుల్ శ్రీనివాస్ గౌడు వర్కింగ్ చైర్మన్. ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంఘ జాతీయ అధ్యక్షుడు ఒక భాగం. ఇంకొక భాగంలో ఏమన్నాడు, బీజేపీ ఎంపీ, ఆయన రాజ్యసభ ఎంపీ. అసలు ఈ తెలంగాణ బంధు, బీసీలు బంధు ఎవరిపైన చేస్తాను? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తాం చట్టబద్ధంగా అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ అమలు చేయకపోతే ఆ పార్టీ పైన చేస్తారా మీరు? లేదా కేంద్రం 9th షెడ్యూల్లో ఇన్సర్ట్ చేసి చట్ట సవరణ చేయాల్సిన కేంద్రం పైన చేస్తారా? ఒకవేళ నిజంగానే కేంద్రం పైనే మీరు ఉద్యమం అనుకుంటే, బంద్ అనుకుంటే, మీ ఎంపీ పదవి ఉండదు, రాజీనామా చేయాలి. మీరు బీజేపీగా ఎంపీగా ఉండి ఎవరిపైన మీ యుద్ధం, ఎవరిపైన మీ ఉద్యమం, ఎవరిని బంద్ చేస్తారు? ఒక రకంగా బీసీ సంఘాలు బీసీలను మోసం చేస్తున్నాయి. ఎవరిపైన మీ బంధు? ప్రజలను బంద్ చేస్తారా? మీరు చేయాల్సింది ప్రభుత్వాలపైన, పార్టీలపైన ఉద్యమం చేయాలి. ఆ చేయాల్సిన ఉద్యమాన్ని పక్కన పెట్టి ఎవరిపైన చేయాలో వాళ్ళపైన చేయకుండా ప్రజలపైన ఉద్యమం చేస్తున్నారు. ఈరోజు మీరు ప్రజలను బంద్ చేస్తున్నారు. ప్రజలను బంద్ చేసి హక్కు ఎక్కడది మీకు? చేయాల్సిన, ఇవ్వాల్సిన బీజేపీ, చేయాల్సిన కాంగ్రెస్ చేయాల్సిన పని చేయకపోతే వాళ్ళపైన కదా, వాళ్ళ ఆఫీసులు ముట్టడించాలి, వాళ్ళ ప్రభుత్వాలను ముట్టడించాలి. ప్రజలను బంద్ చేసేదేంటి? దీంట్లో కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది బంద్కి, బీజేపీ మద్దతు ఇస్తుంది, బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇస్తాయి. ఇక అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాక ఎవరు ఆపేది? మరి ఎవరిపైన మీ బంధు? ప్రజలు ఆపుతుండ్రా? బీసీలు ఆపుతుండ్రా? బిల్లు రాకుండా, రిజర్వేషన్ రాకుండా? మీరు ముట్టడించాల్సింది గాంధీ భవన్ని, ఆ పక్కన బీజేపీ ఆఫీసును కదా. మీరు ముట్టడించాల్సింది మోడీ ఇంటిని కదా.
మీరు ముట్టడించాల్సింది పార్లమెంట్‌ను కదా! అది పక్కన పెట్టి మేము బీసీ బంద్ చేస్తాం. బస్సు డిపోల నుంచి బస్సులు రావద్దు తగలబెడతాం. స్కూల్‌లు బంద్ చేస్తాం. కాలేజీలు బంద్ చేస్తాం అంటే ఎవరిని మళ్ళా మీరు అదే బీసీలను కదా మీరు బయటికి పోకుండా చేసేది. కాబట్టి ఇది ఇది కాదు. మీరు చేయాల్సింది పార్లమెంటుని, మోడీ ఇంటిని ముట్టడించాలి. మీరు చేయాల్సింది రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించాలి. లేదంటే గాంధీ భవన్‌ని ముట్టడించాలి. బీజేపీ ఆఫీసును ముట్టడించాలి. ఇది చేయట్లే. ఇది చేయకుండా బీజేపీ ఆఫీస్‌కి పోతారు, వాళ్ళతోని చెట్టపట్టాలు. కాంగ్రెస్ ఆఫీస్‌కి పోతారు, వాళ్ళతోని చెట్టపట్టాలు. బీఆర్ఎస్ ఆఫీస్‌కి పోతారు, వాళ్ళతోని చెట్టపట్టాలు. మళ్ళా మేము బంద్ అంటారు. ఎవరిపైన బందు? అంటే బీసీల పైన బంద్ చేస్తాను మీరు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందో జీవోల పేరుతోని, ఆర్డినెన్స్‌ల పేరుతోని, బిల్లుల పేరుతోని టైం పాస్ చేసిందో మీరు అదే చేస్తారు బీసీ సంఘాలు కూడా. మీరు టైం పాస్ చేస్తున్నారు బందుల పేరుతోని. మీరు చేయాల్సింది ఇక్కడ టైం పాస్ కాదు, ఢిల్లీలో పోయి ఉద్యమం చేయాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నిన్న పిలిపించారు. అందరూ అనివార్యంగా తప్పనిసరిగా బంద్‌లో ఒక ప్రభుత్వాన్ని నడిపే ఉప ముఖ్యమంత్రి గారు పిలిపిస్తారు. అనివార్యంగా తప్పనిసరిగా బంద్‌లో పాల్గొనాలి. డీజీపీ గారు ఒక ప్రకటన ఇస్తారు. బంద్‌ను ప్రశాంతంగా చేసుకోండి అని. ఏ పోలీస్ అయినా బంద్ చేయమని ఇస్తారా? ప్రశాంతంగా చేసుకోవటం ఏంది? బందే చేయొద్దని చెప్పాలి వాళ్ళు. బంద్ అనేదే చట్ట వ్యతిరేకం కదా! బంద్ చేస్తుంటే బంద్‌ని ఆపటానికి ప్రయత్నం చేయాలి పోలీసులు. అదే పోలీసులు ప్రకటించి ఇక అది బంద్ ఎట్లయిద్ది? డీజీపీ బంద్ చేసుకోమని ప్రకటించి, డిప్యూటీ సీఎం ప్రకటించి, సీఎం ప్రకటించి, అధికార పార్టీ ఇచ్చి, ప్రతిపక్ష పార్టీ ఇచ్చాక అది బంద్ కాదు. దాన్ని బంద్ అనరు. అది బంద్ నిరసన కూడా కాదు అది. మీరు చేయాల్సింది బీజేపీ పైన, కాంగ్రెస్ పైన. కాంగ్రెస్ ఢిల్లీకి వచ్చి ఉద్యమం చేయకపోతే కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ ఢిల్లీకి వస్తే కాంగ్రెస్‌ని తీసుకొని మిగతా పార్టీలను తీసుకొని ఇప్పుడు ఏ పార్టీలు అయితే మద్దతిస్తున్నాయో, ఏ సంఘాలు అయితే మద్దతిస్తున్నాయో వీళ్ళందరిని తీసుకొని ఢిల్లీ పోయి, ఢిల్లీ నుంచి తిరిగి రావద్దు. 42% రిజర్వేషన్ వచ్చిందాకా అక్కడే ఉండాలి. అక్కడనే వండుకోవాలి, అక్కడే తినాలి. అప్పుడు వస్తది తప్ప ఇయన్నీ టైం పాసు వ్యవహారాలు చేసి, లోపాయకారి వ్యవహారాలు చేస్తే బీసీలను మోసం చేసినట్టే. ఇది ఇది దీనిపైన అసలు ఈ బీసీ బంద్ పైన మన బీసీ సంఘం రాష్ట్ర నాయకుడుతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు చేస్తున్నారు ఏంటని. వాళ్ళ హలో. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏంటి ఇది ఈరోజు బీసీ బంద్, జస్టిస్ ఫర్ బీసీ బంద్ అని బీసీలు మొత్తం జేఏసీగా ఏర్పడి దాదాపు అన్ని పార్టీలు దీంట్లో ఉన్నట్టుంది. అన్న 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇవ్వలేదు కాబట్టి దానికి నిరసనగా హైకోర్టు స్టేకి నిరసనగా బంద్ అంటున్నారు. అన్న మరి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, అన్ని సంఘాలు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది, బీఆర్ఎస్ ఇస్తుంది, లెఫ్ట్ పార్టీలు ఇస్తున్నాయి. ఎవరిపైన అన్న మీ బంధు? మేము ఒకటే అన్న. ఉమ్, మాకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ ప్రభుత్వం ఉమ్, కల్పించినప్పుడు ఉమ్, అది పారదర్శకంగా అసెంబ్లీలో ఎప్పుడైతే తీర్మానం జరిగిందో వెంటనే దాన్ని మన కేంద్ర కేబినెట్ గాని పార్లమెంట్ గాని పంపాల్సిన విషయం ఉన్నది. ఉమ్, ఒక పద్ధతి ప్రకారం 9th షెడ్యూల్లో చేర్చాలి. ఉమ్, ఈ 9th షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసి ఇన్నిసార్లు రాజ్యాంగ సవరణ చేశారు. ఉమ్, మన కోసం రాజ్యాంగ సవరణ బీసీల కోసం చేయరా? ఓకే. ఇప్పుడు మేమెంతో మాకంతని మేము అడుగుతున్నాం. ఉమ్, ఉమ్, ఇలా చూసుకున్నట్లయితే మా వాటా మేము అడుగుతున్నాం. ఉమ్, ఇలా స్థానిక సంస్థలే కాదు, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖచ్చితంగా ఉండాలని చెప్పి మేము మా పోరాటం కూడా ఉమ్, ఒక 30 సంవత్సరాల సంది మా పోరాటం నడుస్తుంది. మా జనాభా ప్రాతిపదిక చూసుకున్నట్లయితే 56% మేము జనాభా ఉన్నది, మా బీసీ జనాభా. ఓకే. మా హక్కులు మేము అడుగుతున్నాం. మేము ఉమ్, దానికోసం మేము ఏమంటున్నట్టు ఇలా ఈ వాస్తవానికి ఇలా ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క అసెంబ్లీ తీర్మానాన్ని ఉమ్, ఆ భారత రాజ్యాంగంలో సవరణ కోసం కేంద్ర కేబినెట్ కి పార్లమెంట్ కు పంపాల్సిన అవసరం ఓకే. ఒక పద్ధతి ప్రకారం పంపాలి. అది ఉమ్, పంపలేదు. ఉమ్, ప్లస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినాం మేము ఉమ్, అని ఇప్పుడు ఒక ప్రభుత్వం వాదన చెప్తున్నది. ఉమ్, ఇప్పుడు అంత ముందు 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ కూడా చట్టసభలో రిజర్వేషన్లు బీసీలకు స్థానిక సంస్థలను కల్పిస్తామని చెప్పినారు. ఉమ్, వాళ్ళు మేనిఫెస్టో పెట్టింది కూడా అది పక్కకు పోయిన సందర్భం కూడా ఉన్నది. ఉమ్, మరి అట్లాగే బీజేపీ కూడా మద్దతు అనేస్తున్నది. ఇప్పుడు మరి ఇవాళ పోలీసు వ్యవస్థ కూడా, కోర్టు వ్యవస్థ కూడా ఇవాళ మొత్తం కూడా ఉమ్, మేము సహకరిస్తున్నాం, బంద్ ప్రశాంతంగా చేసుకోండి అని చెప్తున్నారు. ఉమ్. అసలు మేము బంద్ వాస్తవంగా చెప్పాలంటే మేము మా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేయాలి ఉద్యమాలు ఇప్పుడు ఎప్పుడైనా సరే. నేను అడుగుతుంది మరి ఏంటంటే బంధు మీరు ప్రజల పైన చేస్తున్నారా, పార్టీలు ప్రభుత్వాల పైన చేస్తున్నారా? మేము కేంద్ర ప్రభుత్వానికి మేము నిరసన తెలుపుతున్నాం. ఎందుకంటే మాది రాజ్యాంగ సవరణ చేసి కేంద్ర వాళ్ళు ప్రభుత్వానికి ఏదైతే అసలు రాష్ట్రం నుంచి రాజ్యాంగ సవరణ చేయండి, 9th షెడ్యూల్లో పెట్టండి అని ఏమన్నా బిల్లు కానీ లెటర్ కానీ పోయిందా?
వాళ్ళు చేయలేదా? అందుకు నిరసన? ఇప్పుడు వాళ్ళు ఒకటే కేంద్రం మేము వెళ్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము కేంద్రం నుంచి వాళ్ళ అపాయింట్మెంట్ అడుగుతున్నాం ప్రధానమంత్రి గారిని. హ్మ్. మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఓకే. నేను ఏమంటుంటే ఈ బిల్లు ప్రవేశపెట్టినాక వెంటనే మేము హ్మ్. ఇప్పుడు గవర్నర్ పంపినా గవర్నర్ దగ్గర ఆమోదం కూడా మాకు ఆర్డినెన్స్ ఈ సంతకం పెట్టలేదని చెప్తున్నారు. హ్మ్. ఒక ప్రాతిపదికన వాళ్ళు తయారు చేసి బిల్లు పంపి కేంద్రాన్ని ఒప్పించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. హ్మ్. ఇంకోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% వాళ్ళకి 6% ఉన్న జనాభా కోసం హ్మ్. మేము అగ్ర కులాలకు వ్యతిరేకం కాదు మేము. హ్మ్. మా డిమాండ్‌లు మేము అడుగుతున్నాం. ఓకే. మేమెంతో మాకంతా మేము కావాలంటున్నాం. వాళ్ళకి మీద మాకు కక్ష కాదు. హ్మ్. మా సోదరుల మీద కక్ష కాదు. హ్మ్. మేమేమంటున్నామంటే మాకున్న వాటా ఏందో మాకు రాజ్యాంగంలో మాకు కల్పించమని మేము అడుగుతున్నాం. ఓకే. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లు వచ్చినప్పుడు మరి ఏ కోర్టు జోక్యం చేసుకోలేదు. మరి ఏ సుప్రీం కోర్టు జోక్యం చేసుకోలేదు. ఏ హైకోర్టు జోక్యం చేసుకోలేదు. ఓకే. అది 103 రాజ్యాంగ సవరణ చేసి ఒకటే రోజు హ్మ్. పార్లమెంట్లో, రాజ్యసభల హ్మ్. రాష్ట్రపతి హ్మ్. జనవరి 2019 సంవత్సరంలో జనవరి 8వ తారీఖు, 9వ తారీఖు ఒక్క రోజులోనే బిల్లు ఆమోదించారు. హ్మ్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం తర్వాత మనం ఎప్పుడు మీతో కూడా అంటుంటాం. అప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా హ్మ్. 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 మళ్ళా జరగబోయేది బీసీ ఉద్యమమే. ఓకే. ఉవ్వెత్తున లేచే ఉద్యమం బీసీ ఉద్యమమే. హ్మ్. జనానికి ఇప్పుడు ఎక్కడ కూడా చూసినా బీసీ ఇంత ముందు లెక్క లేదు అన్న. హ్మ్. ఈ ఊళ్ళల్లో కూడా మాకొచ్చిన రిజర్వేషన్లు మరి ఇట్లా కాలదనకపోతున్నారు. మరి అసలు ఇంకా ఏందనేది కూడా తిరగబడే వ్యవస్థ కూడా రాబోతుందన్న. ఎందుకంటే ఓకే. ప్రజలు ఆక్రోశంతో ఉన్నారు. మాకు ఇచ్చిన రిజర్వేషన్లు మరి మాకు రావట్లేదు. హ్మ్. మరి ఇంకా ఎందుకు అడ్డుకుంటున్నారు అనే దాన్ని కూడా ఇంకా తిరగబడే ఆలోచన కూడా జనంలో ఓకే. ఉద్యమం గ్రామ స్థాయి నుంచి తెలంగాణ ఉద్యమం ఏదైతే జరిగిందో హ్మ్. అదే విధంగా ఒక స్థానికంగా మేము ఒక నిరసన మేము వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు. ఓకే. మేము బంద్ కాదు, ఎవరి కోసం మేము ఎవరిని ఇబ్బంది పెట్టం కాదు. హ్మ్. ఇలా వ్యవస్థ మాకున్న హక్కులు మేము అడుగుతున్నాం మేము. ఓకే. ఆ రోజు తెలంగాణలో కూడా మందకృష్ణ గాని, ఆర్ కృష్ణ గాని తెలంగాణ వచ్చేటప్పుడు సామాజిక తెలంగాణలో భాగంగానే హ్మ్. మరి ఈ కూడా మాకు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ రోజు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అడుగుతుండేది. ఓకే. మరి మందకృష్ణ గారు కూడా సామాజిక తెలంగాణతో పాటు మన తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే కాదు, హ్మ్. సామాజిక తెలంగాణ వాళ్ళ హక్కులు ఏముంటాయినా ఇలా భారత రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ గారు లేట్ అయినా కూడా రాజ్యాంగంలో మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చేటప్పుడు ఏమేమి ఉన్నాయో ఏమేమి రాసిండో ఇవన్నీ మనకు తెలంగాణ వచ్చేటప్పుడు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పి మందకృష్ణ గారు హ్మ్. గతంలో కూడా అడగడం జరిగింది. మాకు ఇలా అన్ని పార్టీలు గాని, అన్ని కుల సంఘాలు గాని, అన్ని స్టూడెంట్ యూనియన్లు గాని ఇలా మా బీసీ బంద్కు పెద్ద ఎత్తున కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది. ఇది సంతోషకరమైన ఒక ఇప్పుడు నిరసన మాత్రమే. ఈ బంద్ ఒకటి చేసి బంద్ చేసుకుంటారా? ఇక మళ్ళా ఏమన్నా భవిష్యత్తు ఉందా కార్యాచరణ? మేము భవిష్యత్తు కార్యాచరణ ఉన్నది. మేము 4.5 కోట్లలో హ్మ్. మేము 2.5 కోట్లు మేము ఉన్నాం మేము. హ్మ్. మేమేమంటున్నాం 4 కోట్ల జనాభాలో మేము 2.5 కోట్లలో మేము ఉన్నప్పుడు హ్మ్. మేము నిరసన వ్యక్తం చేసినా చాలు. మేము నిలబడ్డా చాలు. ఓకే. 1 కోటి మంది హైదరాబాద్‌కి వచ్చి స్తంభింపజేసి హ్మ్. మేము ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నిలబడ్డా చాలు మేము. ఓకే. ఎందుకంటే మేము ఎవరిని ఇబ్బంది పెట్టం కాదు. మా శాంతి కోసం శాంతి ఉద్యమాలు చేస్తాం. మేము ఎక్కడ కూడా మేము వెనక్కు తగ్గేది లేదు. ఈ ఓకే. మా రిజర్వేషన్‌లు వచ్చిన దాకా మా పోరాటం చేసిన దాకా హ్మ్. చట్టసభల రిజర్వేషన్‌లు అయ్యే వరకు మేము ఉద్యమం చేస్తూనే ఉంటాం. ఓకే. ఇవాళ రేపు జరగబోయే ఎన్నికలు కూడా ఏ పార్టీ అయినా హ్మ్. మేము మా బీసీల కోసం పాటుపడాలని చెప్పి మేము అడుగుతున్నాం. హ్మ్. అదే వాళ్ళ స్టాండ్‌గా ఉండాలని చెప్పి కూడా ఉన్నాం. మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అంటున్నాం. ఇలా ఓకే. బీజేపీ మద్దతు ఇస్తున్నది కదా! హ్మ్. బీజేపీ మద్దతు ఇయ్యాల్సిన అవసరం లేదు. ఈ నాయకత్వాన్ని మొత్తం తీసుకుపోయి హ్మ్. మరి ప్రభుత్వం ఇక్కడ అఖిలపక్షం కూర్చొని మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా అఖిలపక్షం కూర్చున్నది. హ్మ్. శ్రామిక వర్గం కూర్చున్నది. మరి అడ్వకేట్లు కూర్చున్నారు. హ్మ్. ఇవాళ ఎంప్లాయీస్ కూర్చున్నారు. మరి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు కూర్చున్నారు. ప్రతి వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఓకే. ఆ తెలంగాణ ఉద్యమం కార్యాచరణ చేసింది. మేము కూడా బీసీ ఉద్యోగులు గాని హ్మ్. ఏ వ్యవస్థలో ఉన్నా కూడా మాకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ కల్పనలో కూడా హ్మ్. మాకు అన్యాయం జరుగుతున్నది. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి బీసీలలో ఉన్నటువంటి పోస్టింగ్ విషయంలో కూడా హ్మ్. రాష్ట్ర ప్రభుత్వాలు చూసినట్లయితే బీసీలకు ఉన్నటువంటి మంచి మంచి పోస్టింగ్లేమో హ్మ్. వాళ్ళు పెత్తనాలు చేస్తున్నారు. హ్మ్. మామూలు పోస్టింగులు తీసుకొచ్చి మామూలు లూప్ లైన్లు ఉన్నాయి మొత్తం కూడా హ్మ్. ఐఏఎస్లు ఉన్నా ఐపీఎస్లు ఉన్నా తర్వాత ఏదన్నా కూడా లూప్ లైన్ లో పెట్టి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఓకే. మరి ఓకే. ఎంపీ వాళ్ళు రక్షించుకోకపోతే ఇంకా కూడా దీనికి మరి ఇది లేకుండా ఉన్నది కాబట్టి సరే. దాన్ని సరే. ఆలోచన చేయాల్సిందన్న. మీకు మీ ఛానల్ తరపున మీ ఆ! మీకు ఉన్నటువంటి అన్నిటి కూడా మా బీసీ దాని గురించి పెద్ద ఎత్తున మీరు కూడా మరి దాన్ని ముందుకు తీసుకురావాల్సిన ఆసనం మీకు ఉందన్న. ఓకే. 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 థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. హ్మ్. ఇది వాళ్ళు చెప్తుంది. బీసీల బంద్ నిరసన మాత్రమే, బంద్ ఎవరిపైన కాదు. మేము పార్టీలపైన, ప్రభుత్వాలపైన ఒత్తిడి చేయడానికి ఇదొక ప్రైమరీ మాత్రమే. భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున కార్యాచరణ అని చెప్తున్నారు. ఇది ఒకటైతే 1,00,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారట రాష్ట్ర ప్రభుత్వంలో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 1,00,000 మంది బోగస్ ఉద్యోగులు. మరి ఏం ప్రభుత్వాలు నడుపుతారో ఏం కాదు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో
కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగు, గెస్ట్ ఫ్యాకల్టీ రకరకాల పేరుతోని జాయిన్ అయిన ఉద్యోగుల్లో 1,00,000 మంది బోగస్. బోగస్ అంటే మీన్స్ ఏందంటే ఆడ ఉద్యోగులు ఉండరు. రిజిస్టర్‌లో పేర్లు ఉంటాయి, జీతాలు రిలీజ్ అయితాయి. ఆడ పని చేయరు, ఉద్యోగులు ఉండరు. వాళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి. ఆ పేర్ల పైన డ్రా చేసి దాంట్లో ఉన్న కొంతమంది అధికారులు, మధ్య దళాలు తింటున్నారట. ఒక 1,00,000 మంది ఒక 10 సంవత్సరాల పాటు 1,00,000 మందికి సంబంధించిన డబ్బుల్ని తింటంటే ప్రభుత్వము, ఆడిట్టు, మనకున్న ఆడిట్ సెల్ గానీ, మరి ఇయన్నీ ఏం చేస్తున్నట్టు? ఏం ఆడిట్ చేస్తున్నట్టు వీళ్ళు? 1,00,000 మంది ఉద్యోగులంటే మామూలా? 18,000 కోట్ల వృధా అయినాయట 10 సంవత్సరాలలో. 18,000 కోట్ల ప్రభుత్వ ధనాన్ని బోగస్ పేరుతోని తింటంటే, మనకున్న అకౌంట్స్ డిపార్ట్మెంటు, ఆడిట్ డిపార్ట్మెంటు, మనకున్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, విజిలెన్స్ డిపార్ట్మెంటు ఏం చేస్తున్నట్టు? అసలు అయి పని చేస్తున్నాయా లేదా? ఒక రూ. 1,00,000 ఒక రైతు, సామాన్య రైతు ఏదైనా చిన్న తప్పు చేస్తే దానిపైన పెద్ద పెద్ద కేసులుంటాయి. 18,000 కోట్ల రూపాయలు. ఏదన్నా ఒక గ్రామ పంచాయతీకో, ఇంకో దానికో ఒక రోడ్డు వేయాలంటనో, ఒక పార్క్ కట్టాలంటనో, ఒక బడి కట్టాలంటనో, ఒక గుడి కట్టాలంటనో రకరకాల రూల్సు, రకరకాల నిబంధనలు, ఆడిట్ అభ్యంతరాలు రకరకాలొస్తాయి. మరి ఇక్కడ ఎందుకు రాలా ఆడిట్ అభ్యంతరాలు? ఈ ఆడిట్ చేసినోళ్ళు ఎవరు? ఎందుకు చేయలే? ఇప్పుడు శాంతికుమార్ గారు మాజీ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అసలు ఉద్యోగుల సంఖ్య ఎంత, ఉద్యోగుల ఖాళీలు ఎన్నున్నాయి ఉద్యోగాలు అనే దానికోసం కమిటీ వేశారు, ఎక్స్‌పోర్ట్ కమిటీ. ఆ కమిటీ అసలు ఇప్పుడు యాజ్ ఆన్ రికార్డు 4,00,000 పైచిలుకు ఎంప్లాయీస్ ఉన్నట్టు, 4,00,000 మందికి ప్రతి నెల 4,00,000 పైచిలుకు ఎంప్లాయీస్‌కి జీతాలు ఇస్తున్నట్టు గవర్నమెంట్ దగ్గర, ఆర్థిక శాఖ దగ్గర లెక్కలున్నాయి. ఆ లెక్కల ప్రకారం 4,00,000 పేర్లు ఏదో తేండి అని అడిగింది. 4,00,000లో 2,50,000 మందికి ఇప్పటివరకు పేర్లు వచ్చినాయట రికార్డు. రిపోర్టే లేదు మిగతా వాళ్ళకి. అంటే మిగతా వాళ్ళంతా బోగసు. ఇది చేసేది ఎవరు మళ్ళా? ఆ డిపార్ట్మెంట్ల హెడ్డులు, ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, పెద్ద స్థాయిలో ఉన్న ఆఫీసర్లే వాళ్ళ ఇళ్లల్లో పని మనుషులుగా, వాళ్ళ ఇంటికాడ పని చేయడానికి మనుషులుగా, లేదా వాళ్ళ సొంత పనుల కోసం పెట్టుకున్న కొంతమంది ఉంటే, ఇక కొంతమంది ఆఫీసర్లు అయితే కక్కుర్తిపడి ఒక 10 పేర్లు బోగస్ రాయించి ఆ జీతాలు వీళ్ళే తీసుకొని వాడుకునే పరిస్థితి కూడా వచ్చారు. ఎంత దౌర్భాగ్యం, ఇంత దారుణం జరుగుతుందనేది దీన్ని బట్టి అర్థమైంది. 1,00,000 మంది అట బోగస్ విద్యార్థులు. ఇప్పటికే చాలా విభాగాల్లో గుర్తించిన అధికారులు రాష్ట్రంలో 4,93,820 మంది అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. వివరాలు ఇచ్చింది 2,74,844 మంది మాత్రమే. ఈ నెల 25 లోపు పూర్తి వివరాలు ఇవ్వకపోతే జీతాలు కట్టు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలు స్వీకరిస్తున్న ప్రభుత్వం వారికి యూనిక్ నెంబర్స్ కేటాయింపు, అడ్డగోలు నియామకాలు ఇకపై బంద్. ఈ నెల 25 లోపు వివరాలు ఇవ్వకపోతే జీతాలు కట్టండి. వివరాలు ఇస్తారు, జీతాలు ఇస్తారా? 1,00,000 మంది బోగస్ ఉన్నాక జీతాలు ఎట్టిస్తారు? మళ్ళీ ఇస్తారు. ఇక 10 ఏళ్ళు ఇచ్చింది కాక మళ్ళీ ఇస్తారా? మీరు వివరాలు అడగద్దు. వివరాలు కాదు అడగాల్సింది, వివరాల్లోకి వెళ్ళాలి. ఇచ్చిన వివరాల్లోకి వెళ్ళి వాళ్ళు ఉన్నారా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. ఏదో పేపర్ల మీద వివరాలు ఇస్తే ఈ 10 ఏళ్ళలో జరిగింది అదే. పేపర్ల మీద పేర్లు ఉన్నాయి కాబట్టి జీతాలు ఇచ్చారు. ఆడ మనిషి ఉండా లేదా, పని చేస్తాడా లేదా, ఏం పని చేస్తాడో చూసుకోలే. ఇప్పుడు మళ్ళీ అదే జరిగింది. 2,74,000 మంది ఇచ్చారట వివరాలు, 4,93,000 మందికి. బీసీలకు 10 మంత్రి పదవులు ఇవ్వండి మెదక్ ఎంపీ రఘునందన్ రావు అంటున్నాడు. పదే బీసీలకు బీజేపీ అడ్డుపడుతుంది, రిజర్వేషన్ ఇస్తుంటే ఇవ్వట్లేదు, 42% చట్టం చేయట్లేదు అంటున్నారు కదా. ఫస్ట్ మీ క్యాబినెట్లో ఒక 10 మందిని పెట్టండి, బీసీలకి అంత మీకు బీసీల పైన ఉంది కదా, ఇచ్చి అప్పుడు రండి అంటాడు. నిజంగా అది సాధ్యమైతే అంటే ఇట్లా వాళ్ళు అడిగేది మేము స్థానిక సంస్థలు అన్నాం కానీ క్యాబినెట్లో అనలేదుగా. సర్పంచ్లు ఎంపీటీసీలకి ఇస్తున్నాం కానీ మా మంత్రి పదవులు మేము ఎందుకు ఇస్తున్నాను అని వాళ్ళు అంటారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంటే ఈరోజు బంద్ ఇస్తున్నారు కదా. నిజంగా మంత్రివర్గం కాంటే రీషఫిల్ చేయొచ్చు కదా, తప్పేముంది? మంత్రివర్గంలో బీసీలు 10 మంది ఉండకూడదా? మీరు అంటున్న లెక్కల ప్రకారం 56% బీసీలు ఉన్నాక 56% మంత్రివర్గంలో కూడా బీసీలు ఉంటే తప్పేంది? 18 మంది మంత్రులలో 10 మంది ఉండాల్సిందే. అది ఇస్తే కదా మీరు ఆ నైతికత ఉండేది, మీకు అడిగే ప్రశ్నించే నైతికత. అది ఇవ్వరు. మళ్ళీ బంద్కి ముఖ్యమంత్రి గారితో సహా సంఘీభావం, మద్దతు. మరి ఎవరిపైన బంద్ చేస్తారో ఏం కాదో తెలవట్లే. రైట్. ఇది దిశకి సంబంధించి ఆంధ్రప్రభ
పేద వర్గాలకు విద్యా వైద్యం నా ప్రాధాన్యతలు అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెబుతాడు. కార్పొరేట్కు దీటుగా స్కూళ్ళు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాలు, బ్రేక్ఫాస్ట్, లంచ్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సర్కారు సంకల్పం. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. నూతన విద్యా విధానంపై ఉన్నతస్థాయి సమీక్ష. పేద వర్గాలకు విద్యా వైద్యం నా